ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం నుండి ఉపశమనం పొందటానికి మనమందరం పుచ్చకాయలను ఆశ్రయిస్తుంటాం. అయితే పుచ్చకాయ ముక్కలు తినేటప్పుడు గింజలు అడ్డు వస్తే చిరాకు పడుతుంటాం. పొరపాటున ఒక గింజ గొంతులోకి వెళితే కంగారు పడిపోతుంటాం. కానీ మీరు ఇన్నాళ్లు పారేస్తున్న ఆ నల్లటి గింజలే అసలైన సూపర్ ఫుడ్ అని మీకు తెలుసా? పరిశోధనలు అదే చెబుతున్నాయి. పుచ్చకాయ గింజలు మింగటం ప్రమాదకరమనే అపోహను వీడాల్సిన సమయం వచ్చేసింది. ఐసీఎంఆర్ నివేదికల ప్రకారం ఈ గింజలు కేవలం వ్యర్థాలు కావు. ఇవి ప్రోటీన్లు, ఖనిజాల గని. వీటిలో దాదాపు 30% ప్రోటీన్ ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని ఆర్జినైన్ అనే అమైనో ఆమ్లం రక్తపోటును నియంత్రించి గుండెను పదిలంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచే మెగ్నీషియం, నిరోధక శక్తిని పెంచే జింక్ మరియు రక్తహీనతను తగ్గించే ఇనుము ఈ గింజల్లో మెండుగా ఉన్నాయి. తీవ్రమైన ఎండల వల్ల చర్మం తేమను కోల్పోతుంది. పుచ్చకాయ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడతలు పడకుండా, వేసవి మొటిమలు రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా వేడి వల్ల గుండెపై పడే ఒత్తిడిని తగ్గించడంలో ఈ గింజల్లోని మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. పుచ్చకాయ గింజలను పచ్చిగా మింగటం వల్ల ప్రమాదం లేకపోయినా వాటి పూర్తి పోషకాలు అందాలంటే వాటిని మొలకెత్తించటం లేదా వేయించటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. గింజలను కడిగి ఎండబెట్టి కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి వేయించాలి. దానికి నల్ల ఉప్పు, కారం లేదా ఆమ్చూర్ పొడి జోడిస్తే కరకరలాడే రుచికరమైన స్నాక్స్ సిద్ధం. వీటిని మీ ఉదయపు పోహా, ఉప్మా లేదా స్మూతీల్లో కూడా కలుపుకోవచ్చు. ఏదైనా అమితంగా తీసుకుంటే అనర్థమే. పుచ్చకాయ గింజలు కూడా రోజుకు ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. అతిగా తింటే కడుపుబ్బరం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఇకపై పుచ్చకాయ తినేటప్పుడు ఆ గింజలను పారేయకండి. ప్రకృతి ప్రసాదించిన ఈ ఉచిత హెల్త్ సప్లిమెంట్ను ఆస్వాదించండి.